వైఎస్ జగన్ ను ఓదార్పు యాత్ర సమయంలో అరెస్టు చేస్తే ఆ పార్టీని జగన్ చెల్లెలు షర్మిల తన భుజస్కంధాలపై మోసింది. రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు మొండి చెయ్యి ఎదురైంది. కనీసం ఎన్నికలకు ముందు కడప ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. ఆస్తులు కూడా పంచకుండా కంపెనీలో వాటాలు తిరిగి ఇవ్వాలంటూ జగన్ కేసు వేశారు. వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై దుష్ప్రచారం చేశారు. కల్వకుంట్ల కవితపై కూడా భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు కేటీఆర్ కవితను కలవలేదు. తండ్రికి బీఆర్ఎస్ పార్టీకి తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత పరోక్షంగా తన అన్న కేటీఆర్ ను విమర్శిస్తోంది. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటోంది. మరోవైపు ఏపీలో షర్మిల తన అన్న జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇలా దివంగత వైఎస్ కు షర్మిల, కేసీఆర్ కు కవిత గారాల పట్టి అయినప్పటికీ అన్నయ్యలిద్దరూ చెల్లెళ్ల విషయంలో విలన్లుగా మారారంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. షర్మిల భర్త పేరు, కవిత భర్త పేరు కూడా అనిల్ అవడం విశేషం. ఇలా వీరిద్దరికీ అన్ని విషయాల్లో పోలిక కుదిరింది.